రేపు జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఈసీ భారీ ఏర్పాట్లు చేసింది. మరి ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఏమాత్రం తేడాగా ప్రవర్తించినా సెల్లోకి తోసేస్తామని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. రిటర్నింగ్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, కడప ఎక్కడెక్కడైతే పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయో ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. కౌంటింగ్ రోజున హింస జరిగే అవకాశం ఉందని అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం మరింత అలర్ట్ అయింది. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. మరోవైపు తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10,000 మంది సిబ్బందిని ఎంపిక చేసినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. 4న జరిగే లోక్సభ ఓట్ల లెక్కింపు, 5న జరిగే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వివరించారు. రాష్ట్రంలోని 17 లోక్సభ సీట్ల ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 120 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10,000 మంది సిబ్బందిని ఎంపిక చేశామని, ఇందులో 50% సిబ్బంది రిజర్వ్లో ఉంటారని చెప్పారు. ర్యాండమైజేషన్ పద్ధతిలో సిబ్బందిని ఎంపిక చేసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు. చొప్పదండి, దేవరకొండ, యాకుత్పుర అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు 24 రౌండ్లు పడుతుందని, ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లకు సంబంధించి 13 రౌండ్లలోనే పూర్తవుతుందని వివరించారు. సిఈసి ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ర్యాండమ్గా 5 పోలింగ్ కేంద్రాల్లోని వీవీప్యాట్ రసీదులను లెక్కిస్తామని తెలిపారు. కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలను మూసివేస్తామన్నారు. ఆ రోజున ర్యాలీలకు అనుమతి ఉండదని తెలిపారు.